సెయింట్ థామస్ ఆశీస్సులతో మన గ్రామం ముందుకు సాగేది. ఏప్రిల్ పిచ్చని వారం రోజు భారీగా పండుగ జరుపేది. అందరం కలిసి సంతోషంగా దివ్య బలి పూజలో చేరేది. దేవుని ప్రేమతో మన హృదయాలు ఎప్పుడు వెలుగుతో నిండేది. మా ఊరు చిన్నదైనా ప్రేమ పెద్దది, విశ్వాసమే మా బలం నిలిచేది. పూర్వీకుల ప్రార్థనలు మార్గం చూపి, దేవుని కృపతో జీవితం నడిచేది. సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవనకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. గంటలు మొగగా గుడి వెలుగుతుంది, భక్తుల హృదయం ఆనందంతో నిండుతుంది. పండుగ వేళ అందరం ఒక్కటై దేవుని మహిమను గానం చేసేది. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 24వ వచనం నుండి 29వ వచనం వరకు. యేసు వచ్చినప్పుడు 12లో ఒకడగు దిదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకే యేసు, నేను ఆయన చేతుల్లోని చీరల గనులు చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అనెను. 8 దినముల పిమ్మట ఆయన శిష్యులు మరలా ఇంటి లోపల ఉండేది. తోమా సైతము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లు ఉండగానే యేసు వచ్చి వారి మధ్య నిలుచుండి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి గాక విశ్వాసివై ఉండుము అని చెప్పాను. అప్పుడు తోమా, నా ప్రభు నా దేవా అని పలికాను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకనే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. యేసు ప్రభు పండుగ కాకుండా ఏ పండుగలు ఉన్నా కూడా దాని బదులుగా గ్రామ పండుగని జరుపుకోవచ్చు. వీళ్ళిద్దరి మధ్యలో ఉండే అత్యంత శిష్యులు. మొదట యేసు ప్రభు శిష్యులయ్యారు, తర్వాత పేతురు శిష్యులయ్యారు. ఎవరు? మార్కు గారు. వాళ్ళిద్దరూ అందించిన సందేశం యేసు ప్రభు యొక్క స్వార్థ బోధన. ఉపోద్ఘాతంలో మన విచారణ గురువులు ఫాదరు చిన్నపురెడ్డి చెప్పినట్టుగా మనము మన జీవిత విధానం ద్వారా 2 విషయాలు చెప్పారు. ఐకమత్యము, రెండవది మనస్పర్ధలు ఉన్న ఐకమత్యంగా మనం జీవించి ఇతరులకు మన సాక్ష్యము ఇవ్వగలగాలి అని. ఇప్పుడున్న కాలంలో మనం వెళ్ళి బహిరంగంగా యేసుప్రభు గురించి మనం బోధించలేము. బోధించే మనకి పరిస్థితులు కూడా లేవు. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాల్లో అగ్ర కులాలకు సంబంధించిన ఒకే ఒక్క కథోలిక క్రైస్తవ గ్రామము మన రామచంద్రను లేకపోతే పాటి మీద అనే గ్రామం. మనల్ని చూచినప్పుడు ఇతరులకు వీళ్ళలో స్నేహం ప్రేమతో మనం కలిసేది, మన గ్రామం ఒక కుటుంబం అవుతుంది. సంతోష క్షణాలు జ్ఞాపకాల ఎప్పటికీ మనతో నిలిచేది. స్నేహం ప్రేమతో మనం జీవాహారం పరిశుద్ధ బలి
పరలోకం దిగి వచ్చిన భోజమిది, పరిశుద్ధుని స్వీకరించు తరుణమిది. పరలోకం కలిసేది మన గ్రామం, ఒక కుటుంబం అవుతుంది. సంతోష క్షణాలు జ్ఞాపకాల ఎప్పటికీ మనతో నిలిచేది. సెయింట్ థామస్ కాపాడుతూ మన ఊరిని ఆశీర్వదిస్తాడు. దేవుని దయతో ముందుకు సాగి అపోస్తులుడైన పునీత తోమాసుతో పాటు మేము కూడా క్రీస్తును మా ప్రభువుగాను మా దేవుడుగాను గుర్తించి విశ్వసించున్నట్లు కృప చూపుమని అర్థించుచున్నాము. మా ప్రభువును ఈ ప్రభువును మా క్రియలతోను జీవములోను ప్రకటింపచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. విశిష్ట ఆశీస్సుల కోసం మన గ్రామ పండుగ సందర్భంగా మనమందరం తలలు వంచి మనపూర్వకంగా ప్రతి మాటను ఆశీస్సులు వింటూ ఆ యొక్క ఆశీస్సులను స్వీకరిద్దాము. అపోస్తులుడ పునాదులపై మిమ్ము స్థిరముగా నెలకొల్పిన దేవుడు పవిత్ర అపోస్తులైన థామాసు గారి పుణ్యఫలముల ద్వారా మిమ్ము దీవించునుగా. ప్రేమతో జీవితం నింపేది